నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. ఈ కథ పూర్తిగా కల్పితం, అన్యదా భావించవద్దు. ఈ కథని కథలాగే చూడండి. ఓకేనా వ్యూవర్స్? అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 22. సమతామూర్తి ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుకుంటున్న అవని అర్జున్ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా, స్నేహపూర్వకంగా నొక్కింది. అతడు ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమెకి తన మీద ఎంతో నమ్మకం ఉన్నట్టు అనిపించింది. నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావు అవని, అందుకే ఇంత బాగా నన్ను అర్థం చేసుకున్నావు. నిజంగా నీలాంటి భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న అతడు ఆమెను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. ఇందాకటి నుండి తన చేతిని పెనవేసుకొని ఉన్న ఆమె చేతిని తీసుకొని పెదాల దగ్గర పెట్టుకొని సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆమె కంగారు పడి తన చేతిని వెనక్కి తీసుకొని, ఇది పబ్లిక్ ప్లేస్ అని చుట్టూ చూసింది. వాళ్ళని ఎవరూ పట్టించుకోకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంది. కంగారు పడకు, మనల్ని ఎవరూ చూడడం లేదులే అన్న అర్జున్. ఇందాక నువ్వు అన్నది నిజమే అవని, ఇది నా సొంత మనిషి విషయంలో జరిగింది. కానీ నేను ఇప్పుడప్పుడే చెప్పలేను. ఎందుకనో ఆ విషయం గుర్తు తెచ్చుకొని నీకిప్పుడు చెప్పడానికి సుముఖంగా లేను. ఆ సంఘటన నా మనసుని ఎంతగానో గాయపరిచింది. నన్ను నేను కుదుటపరుచుకొని కాస్త తేరుకున్న తర్వాత చెప్తాను. ఇది జరిగి ఎంతో సమయం కాలేదు. మన పెళ్ళికి కొన్ని రోజుల ముందు జరిగింది. నన్ను అర్థం చేసుకుంటావు కదూ? ఆర్తిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న బేలతనాన్ని చూసి తల ఆడించింది అవని. నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అవని అన్న అతడు ఆమె చేతిని మరోసారి తన చేతిలోకి తీసుకున్నాడు. సున్నితంగా లేత బెండకాయల్లా ఉన్న ఆమె పొడవాటి వేళ్లను చూశాడు. అంతేకాదు, ఆమె ఎడమ చేతి ఉంగరపు వేలికి తను తొడిగిన ఉంగరం తన వైపే గర్వంగా చూస్తున్నట్టు అనిపించింది. అక్కడ ముద్దు పెట్టుకోవాలి అన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు. ఏమండి, అసలు అగ్రిమెంట్ రాయించడానికి కారణం ఏమిటో చెప్పకపోయినా పర్వాలేదు. అది మీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పండి. కానీ మనం రాసుకున్న అగ్రిమెంట్లో ఏముందో నాకు తెలియాలి కదా. కనీసం అదైనా చెప్పండి ఆశగా అతన్ని అడిగింది. తెలుసుకునే వరకు నీకు మనశ్శాంతి లేనట్టుంది ఆమెనే చూస్తూ అన్నాడు. ఎలా ఉంటుంది అలుకగా అనేసి మూతి సున్నాలా చుట్టింది. నువ్వు అలకలో కూడా బాగుంటావని నాకిప్పుడే తెలిసింది. ఆమెను కన్ను కొట్టి కవ్వించాడు. ఇప్పుడు నాకు క్రీమ్ బిస్కెట్ వేయకండి. ఆమె మూతి తిప్పేసి, మీరేమో చివరి నిమిషంలో ఆ అగ్రిమెంట్ పేపర్స్ తెచ్చి నా చేతిలో పెట్టి బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. వాటి గురించి అడిగితే చెప్పలేదు. పైగా జిరాక్స్ కాపీ నా ముఖాన కొట్టారు చిరుకోపంతో అన్న ఆమె. అది చదివితే నా మట్టి బుర్రకేమీ అర్థం కాలేదు. సస్పెన్స్ సినిమా సగం సగం చూసినట్టుంది. నిజం చెప్పాలి అంటే చాలా టెన్షన్గా ఉంది. అసలు ఆ అగ్రిమెంట్లో ఏం రాయించి ఉంటారు అన్న క్యూరియాసిటీతో పాటు అదేమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకత నాలో మెండుగా ఉంది. కొంచెమైనా నా మనసుని కూడా అర్థం చేసుకోండి. అందులో ఏం రాయించారో చెప్పండి చాలు. ఇక మిమ్మల్ని ఏమీ అడగను, ఇబ్బంది పెట్టను ప్లీజ్ అని క్యూట్గా ముఖం పెట్టింది. అస్తమించబోతున్న సూర్యుని కిరణాలు ఆమె ముఖం మీద పడి వింత కాంతితో మెరుస్తున్నాయి. ఆ నీరెండ కిరణాల కాంతిలో ఆమె ముఖం లేలేత అరుణవర్ణంలో మరింత మనోహరంగా కనిపించింది. ఆమె అందానికి ముగ్ధుడైన అర్జున్ ఆమె ముద్దు ముఖాన్ని తన్మయత్వంతో చూస్తూ అలాగే అని తల ఆడించాడు. అయితే చెప్పండి అతన్ని చూస్తూ వినడానికి సిద్ధపడింది అవని. ఎలా చెప్పాలా అని కాసేపు ఆలోచించిన అర్జున్ చెప్పడం మొదలుపెట్టాడు. అవని, నీకు తెలుసో లేదో మాకంటూ పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఊరిలో కొద్దిగా పొలం, ఒక పెంకుటిల్లు ఉంది. అది మా తాతగారు ఎంతో కష్టపడి సంపాదించింది. ఇక మా నాన్నగారిది గవర్నమెంట్ ఉద్యోగం. మా తాతయ్య చిన్న వయసులోనే చనిపోవడంతో కుటుంబ బాధ్యత అంతా నాన్నగారి మీద పడింది. ఉన్నంతలో కట్న కానుకలు సమర్పించి మా మేనత్త పెళ్లి చేశాడు. తనకు వచ్చే జీతంతో ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు, బ్యాంకు లోన్ తీసుకొని కొన్నాడు. ఆ లోన్ తీరిందనుకో ఇంకా నన్ను మా చెల్లెల్ని బాగా చదివించాడు. ముందు చెల్లి పెళ్ళి, ఇప్పుడు నా పెళ్ళి చేశాడు. మరి నువ్వేం చేశావని నన్ను అడగవచ్చు. నేను ఉద్యోగంలో చేరి సంవత్సరమైంది అంతే. నా సంపాదన ఇప్పుడే కదా మొదలైంది. ఇంతకాలం నేను పూర్తిగా నాన్న మీద ఆధారపడ్డాను. నాకిప్పుడు వచ్చే జీతంలో
అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందామని లోన్కి అప్లై చేశాను. అది వస్తే నచ్చిన ఏరియాలో ఫ్లాట్ తీసుకుంటాను అన్నాడు. అదేంటండి, నేను అగ్రిమెంట్ వివరాలు అడిగితే మీరు ఆస్తుల వివరాలు చెప్తున్నారు? విస్మయంతో అతన్ని చూసింది అవని. ముందు నీకు ఆస్తుల వివరాలు తెలిస్తేనే కదా నేను భరణం కింద నీకేమి ఇవ్వాలి అనుకుంటున్నానో తెలుస్తుంది అన్న అర్జున్. ఒకవేళ మనకి ఏదైనా సమస్య వచ్చి విడిపోయే పరిస్థితి ఏర్పడితే నేను నీకు భరణం కింద ఇప్పుడు నేను తీసుకోబోయే ఫ్లాట్ని ఇస్తాను. ఇంకా నాతో అయినంత వరకు నగదు రూపంలో కొంత డబ్బు ఇస్తాను. పెళ్ళప్పుడు మీ పుట్టింటి వాళ్ళతో పాటుగా మేం పెట్టిన నగలన్నీ నీకే ఇచ్చేస్తాను. మా తాతగారి ఆస్తి మీద కానీ మా నాన్నగారి ఆస్తి మీద కానీ నీకు ఎలాంటి అధికారం ఉండదు. భరణం రూపంలో నువ్వు అవి ఇవ్వాలని అడగకూడదు. తలకు మించిన పెద్ద మొత్తంలో డబ్బు భరణం కింద నన్ను ఇవ్వమని కోరరాదు. ఈ మధ్యకాలంలో మనకొకవేళ పిల్లలు గనక పుడితే ఆ పిల్లల బాధ్యత ఎవరిది అనేది పూర్తిగా నీ ఇష్టం. పిల్లలు నాకే కావాలి అని అన్నీ నువ్వంటే తీసుకొని వెళ్ళొచ్చు. లేదు వాళ్ళని నేను పెంచలేను, నాకు అవసరం లేదు అనుకుంటే వాళ్ళ బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను. కానీ నువ్వు ఒకరిని నేనొకరిని పంచుకుందామంటే మాత్రం కుదరదు. ఒక తండ్రిగా పిల్లల చదువు, పెళ్ళిళ్ళ విషయంలో ఇంత మొత్తంలో డబ్బు ముందుగానే ఇవ్వాలని నువ్వు డిమాండ్ చేయకూడదు. అప్పటి పరిస్థితిని బట్టి నేను అప్పటికప్పుడు ఏమి ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతాను. ఎంత ఇచ్చేది పూర్తిగా నా ఇష్టం. నువ్వు చదువుకున్నావు, పైగా ఉద్యోగం చేయాలి అనుకుంటున్నావు. ఒకవేళ మనం విడిపోయినా నువ్వు ఉద్యోగం చేసుకొని బ్రతకగలవు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువగా నేనేమీ నీకు ఇవ్వాలి అనుకోవడం లేదు. ఇచ్చేటంత స్తోమత కూడా నాకు లేదు. ఈ వివరాలను సవివరంగా అగ్రిమెంట్లో రాయించడం జరిగింది. ఇప్పుడు చెప్పు, నేనేమైనా తప్పుగా రాయించానా? దీనివల్ల నీకేమైనా నష్టం వాటిల్లుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. అర్జున్ చెప్పింది విన్నాక ఆమెకు తల తిరిగింది. మూగదానిలా అతన్ని అలాగే చూస్తూ ఉంది. ఆమె శిలా విగ్రహంలుగా బిగుసుకుపోయేసరికి అవని ఆమె భుజాలు రెండూ పట్టుకొని కుదిపాడు. ఆమె ఉలికిపాటుతో అతన్ని చూసింది. ఏమైంది? చెప్పమని నువ్వే కదా అడిగావు. తీరా చెప్పిన తర్వాత ఇలా ఉలుకు పలుకు లేకుండా అయిపోతే ఎలా? అసహనంతో విసుక్కున్నాడు. బాబోయ్, మీది ఏం బుర్రండి! అసలు ఇలాంటి ఆలోచనలు మీకు ఎలా వచ్చాయి? మీరు చెప్పే వరకు ఇలాంటివి ఉంటాయని నాకు తెలియదు. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మనం ఎలాంటి ఆలోచనలు చేసినా దానికి కారణం పరిస్థితులు, వాటి ప్రభావంతో మనం ఏవేవో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. కొత్త దారుల వెంట అడుగులు వేస్తాం. అలా అడుగు ముందుకు వేసే సమయంలో మనం తీసుకున్న నిర్ణయం సరైంది అనుకుంటాం. కానీ కొంతకాలానికి కానీ తెలియదు అది సరైనదా కాదా అనేది. నాకు ఆ సమయంలో అలా అనిపించింది. ఇదిగో ఇలాంటి అగ్రిమెంట్ రాయించాను. దీనివల్ల నీకు మంచి జరగకపోయినా ఖచ్చితంగా చెడు మాత్రం జరగదు. నన్ను నమ్ము అన్నాడు. జరిగిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అన్నట్టు ఆల్రెడీ రాసేసుకున్న అగ్రిమెంట్కి ఏమనుకుంటే ఏం లాభం? ఇప్పుడు మిమ్మల్ని నమ్మడం తప్ప నాకు మరో మార్గం లేదు. చూద్దాం, ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మీకొకటి చెప్పాలి అనుకుంటున్నాను అన్నది. మొహమాటం ఎందుకు? చెప్పు అన్నాడు అతడు. కారణం ఏదైనా కావచ్చు. మనం విడిపోతామేమో అన్న భయం మీకుంది. కానీ నాకసలు లేదు. మీరన్నట్టుగా మన మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుందాం, దాన్ని పరిష్కరించుకుందాం. అంతేకాని విడాకులు తీసుకోవడం పరిష్కారం కాదు కదా. అసలు నాకు అలా విడాకులు తీసుకోవాలి అన్న ఆలోచన లేదు. ఎప్పుడూ నా బుర్రలోకి రానివ్వను కూడా. అందుకని ఇక మీదట అగ్రిమెంట్లో ఏమున్నది అన్న ఆలోచనను పక్కన పెట్టి నేను హ్యాపీగా ఉంటాను. మీరు కూడా ఆ విషయం మర్చిపోండి. కాపురం మొదలు పెట్టకుండానే ఇలాంటి ఆలోచనలు అవసరమా మనకి? అతని చేతి వేళ్లల్లోకి తన చేతి వేళ్లను పెనవేసి ప్రేమగా అతని కళ్ళల్లోకి చూసింది అవని. ఆమె మంచితనానికి, అతనిపై ఆమెకున్న పూర్ణ విశ్వాసానికి అతనిలోని భయాలన్నీ మెల్లగా కరగడం మొదలుపెట్టాయి. చెమ్మగిలిన కళ్ళతో తల నిలువున ఆడించాడు. అవని, నీ మంచి మనసుని ఎలా పొగడాలో నాకు అర్థం కావడం లేదు గద్గద స్వరంతో అన్నాడు. నేనెప్పుడూ నీతోనే ఉంటాను అన్న నమ్మకాన్ని కలిగిస్తూ అతని వీపుని ఆప్యాయతతో నిమిరింది. ఇప్పుడు నాకు పొగడతలు అవసరమా అని చిన్నగా నవ్వింది. ఆమె సన్నని నవ్వు అతని మనసుని తేలికపరిచింది. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చొని ఉన్నాం. పదండి, అలా వెళ్ళి మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరికి
వెళ్ళి కూర్చుందాం అని ఆమె లేచి నిలబడి అతనికి చెయ్యి అందించింది. అతడు ఆమె చెయ్యి అందుకొని లేచి నిలబడ్డాడు. కొన్ని రోజుల నుండి భారంగా మోస్తున్న అగ్రిమెంట్‌కి సంబంధించిన విషయాలు ఇప్పుడు అవనితో పంచుకోవడంతో అతని గుండె బరువు తగ్గింది. హుషారుగా ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిచాడు. కాసేపట్లో మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అవుతుంది అన్న అనౌన్స్‌మెంట్ వాళ్ళకి వినిపించింది. అతి పెద్దదైన సమతామూర్తి విగ్రహం ముందు మెట్ల మీద కూర్చున్నారు. ఆ మూర్తి విగ్రహానికి ఎదురుగుండా పెద్ద గజస్తంభం లాంటి స్తంభం ఉంది. దానికి ఫౌంటైన్ ఏర్పాటు చేసి ఉన్నారు. మొదట చిన్నజీయర్ స్వామి వారి ప్రవచనాలు వినిపించాయి. ఆ తర్వాత మ్యూజికల్ ఫౌంటైన్ మొదలైంది. అది చాలాసేపు సాగింది. అప్పటికే చీకటి పడింది. ఇంటికి వెళ్ళాలి అంటే గంట ప్రయాణం చెయ్యాలి. టీ తాగేసి వెళ్దాం అవని అన్నాడు అర్జున్. అలాగేనని తల ఆడించింది అవని. వెళ్ళి అతని వెంట క్యాంటీన్ వైపు నడిచింది. ఆ మ్యూజికల్ ఫౌంటైన్ చూసిన తర్వాత ఆమె మనసు అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. ఏమండి, నేను ఇంతకుముందు చాలా చోట్ల మ్యూజికల్ ఫౌంటైన్స్ చూశాను, కానీ ఇలాంటి ఫౌంటైన్ ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది. చివర్లో గజస్తంభం మీద ఉన్న పద్మం విచ్చుకోవడం, అందులో నుండి సమతామూర్తి విగ్రహం బయట పడడం నాకు అద్భుతంగా అనిపించింది. కుదిరితే మరోసారి రావాలి అనిపిస్తోంది తన్మయత్వం నిండిన మనసుతో అంది. అలాగే అన్న అతడు టీ తీసుకొని వచ్చి ఆమెకు ఒక కప్పు ఇచ్చి తానొకటి తీసుకున్నాడు. అయితే నీకిక్కడ బాగా నచ్చిందన్నమాట అన్నాడు టీ తాగుతూ. చాలా అని చిన్నగా నవ్వింది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి బయలుదేరారు. ఆమెని నేనెక్కడని వెతకాలి? కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకొని ఆ ఫుటేజ్ చూపించు ప్రాధేయపడ్డాడు ఉదయ్. కుదరదు సార్, మీరు ఆవిడ తప్పిపోయింది అంటున్నారు కదా, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అంతేకాని ఇక్కడ గొడవ చేయొద్దు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడి నుండి వెళ్ళండి సార్, అతడు విసుక్కున్నాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వచ్చి నిన్నే అడుగుతారు. నాలాగే సీసీటీవీ ఫుటేజ్ చూపించమంటారు. అప్పుడైతే నువ్వు ఇలా నాతో అన్నట్టుగా అనలేవు కదా. అందుకని నా మాట విని అదేదో నాకే చూపిస్తే అయిపోతుంది కదా. ఈ స్టేషన్లు అవి ఎందుకు? కావాలి అంటే ఖర్చుకి దుంచు అని కొంత డబ్బు తన వ్యాలెట్లో నుండి తీసి అతని షర్టు జేబులో పెట్టాడు. మీరు తెలివైన వాళ్ళు సార్, అందుకే ఎవరితో ఎలా పని చేయించుకోవాలో మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనుకుంటా అన్నాడు. ఉదయ్ బలవంత పెట్టడంతో ఆ సెక్యూరిటీ గార్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ బయటకు వెళ్లే సమయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేశాడు. ఉదయ్ టెన్షన్తో దాన్ని చూడడం మొదలుపెట్టాడు. అలా చూస్తూ ఉండగా కాసేపటికి సమీరా కనిపించింది. ఇదిగో ఈమెనే, కాస్త జూమ్ చేయి అన్నాడు ఉదయ్. అతడు జూమ్ చేశాడు. సరిగ్గా ఆఫీస్ టైం అయ్యాక బయటికి వచ్చి గేటు దగ్గర కాసేపు నిలబడింది సమీరా. ఆ తర్వాత కుడివైపు వెళ్ళడం అందులో కనిపించింది. అంతకు మించి ఆ సీసీటీవీ ఫుటేజ్ వ్యూ లేదు. అతనికి థ్యాంక్యూ చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చి గేటు దగ్గర నిలబడ్డాడు. సమీరా ఇక్కడ కాసేపు వెయిట్ చేసింది అంటే ఖచ్చితంగా తను నా కోసం వెయిట్ చేసి ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆమె కుడివైపుకు ఎందుకు వెళ్ళినట్టు? ఇంటికి రావాలి అంటే ఎడమవైపుకు కదా రావాలి. కుడివైపు రోడ్డును చూస్తూ ఆలోచనలో పడ్డాడు ఉదయ్. ఆమె ఎందుకు అటువైపు వెళ్ళిందో అతనికి అర్థం కాలేదు. నేను అలా ఎలా మర్చిపోయాను? ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వచ్చి ఉండవలసింది. పాపం, ఎక్కడికి వెళ్ళిందో, ఏం పని మీద వెళ్ళిందో, ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అనుకున్నాడు. బైక్ స్టార్ట్ చేసి కుడివైపుకు ఆమెను వెతుకుతూ వెళ్ళాడు ఉదయ్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ కల్పిత కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.